నమస్కారం. బీఆర్కే హెల్త్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ధరణి ప్రగడ దీప్తి. నేను యోగా టీచర్ మరియు ముద్ర రీసెర్చర్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురువు గారు శ్రీ ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు. ఆయన యోగా గురువే కాకుండా ముద్రల్లో ఎక్స్పర్ట్. ఆయన రాసిన సంపూర్ణ ముద్ర విజ్ఞానం అనే పుస్తకము నేను ఎడిటింగ్ చేశాను. అలాగే ట్రాన్స్లేషన్ కూడా చేశామండి. నేను ట్రాన్స్లేట్ చేశాను సంపూర్ణ ముద్ర విజ్ఞానాన్ని ఇంగ్లీష్లోకి. అలాగే డాక్టర్ సుమన్ లత రుద్రవజ్జల గారితో హిందీలోకి కూడా అనువదించబడింది ముద్రాయే ఔర్ బంద్ అనే హిందీలో పుస్తకం. సో ఈ 3 పుస్తకాల్లో కూడా ఈయన ముద్రల గురించి చాలా డీటెయిల్డ్గా కంప్లీట్ గైడ్ టు ముద్రాస్ అండి ఇవి. సో వీటిలో నుంచి కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు కూడా డిస్కస్ చేద్దామండి. ఎవరైతే పుస్తకం కొనుక్కోలేరో మా దగ్గర వాళ్ళ కోసం ఫ్రీగా కూడా మేము కంటెంట్ ఇస్తున్నాము. అయితే ఈరోజు మనము యోగ ముద్రల్లో బీపీ సమస్య ఆల్రెడీ చూసేసాము, మనము ఎసిడిటీ సమస్య చూసాము, అలాగే మలబద్ధకం సమస్య చూసాము. ఇప్పుడు మనము చూడాల్సిన సమస్య మనకి డయాబెటీస్ అండి. చాలా మందికి డయాబెటీస్ అనే సమస్యతోటి సఫర్ అవుతున్నారు. అయితే ఈ సమస్య గురించి కొన్ని విషయాలు తెలుసుకుని దీనికి సంబంధించిన ముద్ర కూడా చూద్దామండి. నమస్కారం అండి. డయాబెటీస్ని మధుమేహం అంటారు, కొంతమంది షుగర్ అంటారు. ఇది చాలామందికి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు ఓవర్గా తింటారు, తిన్నది వేరేగా అరగాలి అంత వేరేగా అరగదు. అప్పుడు ఏం చేస్తుంది, తిన్నది అరగడానికి ప్యాంక్రియాస్ పనిచేయాలి. అది సరిగ్గా పనిచేయలేక అది పాడైపోగానే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో ఇన్సులిన్ వెంటనే వాళ్ళకి మధుమేహం స్టార్ట్ అవుతుంది. దాన్ని మధుమేహం అంటారు. దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక ముద్ర ఉంది. అయితే సమయానికి భోజనం చేయడం, మితంగా తినడం, హితంగా తినడం అంటారు కదా, అలాగే సమయానికి తినాలి. పొద్దున్న ఏ టైం తింటున్నామో, మధ్యాహ్నం ఏ టైం తింటున్నామో, రాత్రి ఏ టైం తిన్నామో అదే టైంలో ఒక్క 10 నిమిషాలు అటు ఇటు పాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం 12:30కి భోజనం చేస్తే నెక్స్ట్ డే కూడా అదే టైం తినాలి. ఇవాళ 12:30కి, రేపు 2 గంటలకి, ఎల్లుండి 11 గంటలకి భోజనం చేస్తే తప్పకుండా డయాబెటీస్ వస్తుంది. మరో విషయం ఏంటంటే డయాబెటీస్ అన్నది హెరిడిటరీ. పేరెంట్స్కి ఎవరికైనా ఉంటే మనకు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఇలాంటివన్నీ చేసుకుంటుంటే మనకి కలుపుకొని రావు. అది మనకు రాకుండా ఉండడానికి సహాయం చేస్తుంది. అందుకోసం ఎప్పుడే కానీ తిన్నప్పుడు కూడా మీరు ఏం చేయాలి, ఇంకొక 2-4 ముద్దలు తింటాము అనగానే ఆపేస్తే బెస్ట్. అది మన చేతిలో ఉంది, ఒకరి చేతిలో ఉంది. వేరే వాళ్ళు తినొద్దు అంటే మనం తినలేము, ఎక్కువ తినేస్తాం. అందుకు మనం తింటున్నప్పుడే చూసుకుంటాం, మనకి ఎంత కావాలో అంతే తీసుకోవాలి. అందులో ఇంకో 2 ముద్దలు ఎక్కువ తినగలము అన్నప్పుడు ఆపేస్తే బెస్ట్. ఇది మధుమేహానికి ముద్ర ఉంది. ఇది కూడా అపాన ముద్రే. ఇది చాలా ప్రాబ్లం తగ్గించే ముద్ర అపాన ముద్ర. శరీరంలో అపాన వాయువు నాభి కింద ఉంటుంది. మధుమేహం రావడానికి కూడా నాభి కింద ఉండే అవయవం మీదనే పనిచేస్తుంది. ఏమిటి, నాభి దగ్గర కింద పొట్టలోని స్టమక్ అంటారు. దాని కింద ప్యాంక్రియాస్ ఉంటుంది. అది కూడా బాగా పనిచేయాలంటే అపాన ముద్ర పనిచేస్తుంది. శరీరంలో అపాన వాయువు అని ఒక వాయువు. మనం పీల్చుకున్న గాలి బయట ఉంటే గాలి అంటే ముక్కులోకి వస్తే శ్వాస అంటాం, హృదయంలోకి వస్తే ప్రాణాలు. హృదయం నుంచి శరీరం అంతా ప్రవహించినప్పుడు పంచ ప్రాణాలు. ఈ పంచ ప్రాణాలకి 5 పేర్లు ఉంటాయి. అపాన, ప్రాణ, ఉదాన, వ్యాన, సమాన. ప్రతి పూజల్లో ప్రతి చోట వినుంటారు. అపానాయ స్వహ అని అపాన ప్రాణం. దాన్ని సరిచేయడమే ఇక్కడ చేసే పని. అపాన ముద్రలో మీరు కూర్చుంటే 2 చేతులు ఈ విధంగా పెట్టాలి. గోళ్ళు కలవకూడదు. గోళ్ళు ఎప్పుడు కలుస్తాయి మీ పని చేయాలి. చేతులు తిప్పి ఆకాశం వైపు ఉన్నట్టుగా చేతులు పెట్టి మోకాళ్ళం పెట్టుకొని కూర్చోవాలి. ఎంతసేపు కూర్చోవాలి? 20 నిమిషాలు. మీకు మంచి రిజల్ట్స్ కావాలంటే 2 పూటలు చేయవచ్చు, మార్నింగ్ అండ్ ఈవినింగ్. దీనికి ఈ ముద్ర ఎంత మంచిదంటే దీనికి సమయ సందర్భం లేదు, మీరు చేసుకోవచ్చు. రెండవది అపాన ముద్ర. ఇది ప్రాక్టీస్ చేస్తే మెల్లిగా డయాబెటీస్ కంట్రోల్ ఉంది. మీరు మందులు వెంటనే మానేయకండి. మీ దగ్గర మందులు ఉంటాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. వాళ్ళకి డాక్టర్ గారు సమ్ డోసేజ్ ఇస్తారు. ఆ డోసేజ్ మీరు మానకండి. ఎప్పుడైతే డాక్టర్ దగ్గర టెస్టింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు,
వాళ్ళ అబ్జర్వేషన్లో మీకు తగ్గుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు డోసేజ్ తగ్గిస్తారు. మినిమం డోసేజ్ దాకా ప్రాక్టీస్ చేయాలి. చేస్తే మీకు సైడ్ ఎఫెక్ట్స్ రావు. లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్. మరొక విషయం, దీనికి మెంతి మీద పొట్టు అంటుంది, మెంతి గుండ, మెంతి పొడి, దాని విషయాలు చెప్తారు. దాంతో కూడా చాలా బాగా తగ్గుతుంది. ఇది ఓన్లీ ఫర్ డయాబెటీస్ అని పక్కా చెప్పుకోవచ్చు. ఒబేసిటీ వాళ్ళకి ఇంకా లావు పెరగకుండా చేస్తుంది, కొలెస్ట్రాల్ పెరగదు. మలబద్ధకం వాళ్ళకి చాలా ఈజీగా పనిచేస్తుంది ఈ మూడింటికి బెస్ట్. మెంతులు అందరి ఇళ్ళలో ఉంటాయి, మన వంటిట్లో. మెంతులు నానబెట్టి తింటే పని లేదు, మెంతి గుండ చేసి నానబెట్టి తింటే పని లేదు, మెంతి గుండ మెంతులు పని లేదు. మెంతి మీద పొట్టు 11 కిలోల మెంతులు తీస్తే ఒక 500-600 గ్రాములే మెంతి పొడి వస్తుంది, పై పొట్టు వస్తుంది, వరి పొట్టులో. దాన్ని ఏమంటారు, హస్క్ అంటాం మనం. ఇంగ్లీష్లో ఫెనుగ్రీక్ అంటే మెంతులు. ఇది ఏంటి, పొట్టులోనే ఎక్కువ ఫైబర్ ఉంటుంది కనుక ఫెను ఫైబర్ అంటారు. ఈ ఫైబర్ అనేది 2 రకాలు. అంటే ఫైబర్ అంటే పీచు పదార్థం. శరీరంలో లావు బరువు పెరగకుండా ఒకటి చేసేది ఫైబర్. రెండోది ఏంటి, కరగని ఫైబర్ ఒకటి, కరిగిన ఫైబర్ ఒకటి. కరిగేది లావు బరువు పెరగకుండా. కరగని ఫైబర్ పేగుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మోషన్ని మెల్లిగా బయటకు వస్తుంది, అందుకు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ఇది దీంట్లో ఉన్న గొప్పతనం. దీని ఇంకా డీటెయిల్స్ మళ్ళీ వినండి. తెలిసింది కదండి, డయాబెటీస్ సమస్య ప్యాంక్రియాస్కి సంబంధించిన సమస్య. సో ఆ ప్యాంక్రియాస్ గ్లాండ్ ఎప్పుడైతే సరిగ్గా పనిచేయదో అప్పుడు మనకి డయాబెటీస్ వస్తుంది. అది ఎందుకు పనిచేయదంటే మనము ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో ఫుడ్ తినడము, లేకపోతే మల్టిపుల్ టైమ్స్ అలా ఫుడ్ని లోపల తోస్తూనే ఉండడం. ఎప్పుడూ ఆ ప్యాంక్రియాస్ పనిచేస్తూనే ఉండాలి. అది అంత కష్టపడి ఎప్పుడో చేతులు ఎత్తేస్తుంది, నా వల్ల కాదు, నేను ప్రొడ్యూస్ చేయను అని. సో దానివల్ల మనము ఈ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి ఇన్సులిన్ బయట నుంచి తీసుకుంటాం, టాబ్లెట్స్ రూపంలో లేకపోతే ఇంజెక్షన్స్ రూపంలో. ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే ఈ ముద్ర ఒకటి. ఎవరికి డయాబెటీస్ ఉన్నా ఈ ముద్ర ప్రాక్టీస్ చేయించండి. ఈ ముద్ర ఒకటే కాదండి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. వాకింగ్ చేయాలి, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ముద్ర చేయాలి, వాకింగ్ చేయాలి మినిమం 45 మినిట్స్. అలాగే హై ఫైబర్ డైట్ తీసుకోవాలి. ఆ ఫైబర్ మీకు తెలియకపోతే, ఏం తినాలనేది తెలియకపోతే, ఈ ఫెను ఫైబర్ అనే ప్రోడక్ట్ మా దగ్గర ఉంటుంది, మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇది ఫెనుగ్రీక్ అంటే మెంతి మీద పొట్టు. ఇది 5 గ్రామ్స్ బిఫోర్ ఎవ్రీ మీల్ మనం కన్జ్యూమ్ చేసుకుంటే దీంట్లో సాల్వేటెడ్ ఫైబర్, అన్సాల్వేటెడ్ ఫైబర్ 2 ఉంటాయి. సో ఈ సాల్వేటెడ్ ఫైబర్, నాన్నగారు ఇప్పుడే చెప్పారు కదా, కరిగే ఫైబరు, కరగని ఫైబరు. ఈ 2 ఫైబర్స్ ఏం చేస్తాయి అంటే మనకి ఒకటి డైజెషన్ సిస్టమ్ మొత్తం బాగు చేస్తుంది, ఒకటి బరువు లావు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇది కాన్స్టిపేషన్కి కూడా పనిచేస్తుంది, డయాబెటీస్కి కూడా పనిచేస్తుంది, కొలెస్ట్రాల్కి కూడా పనిచేస్తుంది. సో ఈ 3 సమస్యల్లో ఏదున్నా ఇక్కడ మనకి డయాబెటీస్ కోసం చెప్తున్నాము. ఇది మీరు 3 పూట్ల వాడచ్చండి. ఫుడ్డే, ఇది మెడిసిన్ కాదు, ఇట్స్ నాట్ ఎ మెడిసిన్. దీని మీద రాసుంది కూడా 95% ఫైబర్, ఇట్స్ నాట్ ఎ మెడిసిన్. సో ఇది గనక తీసుకుంటూ ఈ ముద్ర చేస్తూ వాకింగ్ చేస్తూ అన్నం తగ్గించి వైట్ ఐటమ్స్ తగ్గించి మిల్లెట్స్ లాంటివి పెంచితే ఖచ్చితంగా డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్సులిన్ వాళ్ళు ట్యాబ్లెట్స్కి రావచ్చు, ట్యాబ్లెట్స్ వాళ్ళు మినిమం డోసేజ్కి రావచ్చు. కాబట్టి ఈ ముద్రని, అపాన ముద్రని, మీరు మిగతా సలహాలని పాటిస్తారనే సంకల్పంతో ముగిస్తున్నాను. నమస్కారం.